హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. అంగన్వాడీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. 182 ఉద్యోగాలు. ఇవి 26 జిల్లా వారికి అందరూ అర్హులే. ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఏజు, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదలుగా చూస్తున్నారు, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి సైట్లోంచి అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఉమెన్స్ డెవలప్మెంట్ చిల్డ్రన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి. ఇది ఇక్కడ లాస్ట్లో ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ లాస్ట్లో మనకి నోటిఫికేషన్ అయితే చైర్పర్సన్ మెంబరు, చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ, సోషల్ వర్కర్ మెంబర్ కోసం 3 వేకెన్సీల కోసం మనకి 182 పోస్టులుగా అయితే మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇక్కడ నుంచి నేను డౌన్లోడ్ చేసి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో కూడా లాస్ట్లో అయితే చెప్తాను. కాబట్టి మన ఛానల్ని మొదటి నుంచి లాస్ట్ దాకా చూసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది కాబట్టి మనకి తెలంగాణ వారు అయితే దీనికి అప్లై చేసుకోవడానికి ఉండదు. లాస్ట్ డేట్ వచ్చి మనకి 22/12/2025 నాటికల్లా మనకి ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో పోస్టులు వచ్చి చైర్పర్సను, మెంబర్ ఆఫ్ చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీకి, సోషల్ వర్కర్ 3 పోస్టులు అయితే కావాలనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. దీంట్లోనే 182 పోస్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆంధ్రప్రదేశ్ వారే దీనికి అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ వారైతే అప్లై చేసుకోవడానికి వీలు లేదు. ఏజ్ వచ్చేటప్పటికి 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యన ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ మీకు సైట్లో చూపించడం జరిగింది. ఇది ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్ అయితే కాదు. ఎవరైనా సరే 1 డిస్ట్రిక్ట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీకు. తర్వాత జిల్లాల వారుగా 26 జిల్లాల వారుగా మనకి వేకెన్సీలు ఈ విధంగా అయితే ఉన్నాయి. శ్రీకాకుళానికి మనకి టోటల్ మనకి 9 వేకెన్సీలు, 5 వేకెన్సీలు ఉన్నాయి. 2 వేకెన్సీలు ఎస్డబ్ల్యూ మెంబర్స్కి అయితే ఉన్నాయి. దీంట్లో ఇలాగా పార్వతీపురం అని, తర్వాత విజయనగరము, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నము, అనకాపల్లి, వెస్ట్ గోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, భీమవరము, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, తర్వాత వచ్చి గుంటూరు కోసం మొత్తం టోటల్ 26 జిల్లాలకి మీరు ఏ జిల్లాకి చెందినవారో ఆ జిల్లాకి అయితే నుంచి అప్లై అయితే చేసుకోండి. అన్ని పోస్టులు కలిపి టోటల్ మనకి 182 పోస్టులు అయితే ఉన్నాయి. మ్యాక్సిమం 5+2 పోస్టులు ప్రకారంగా అయితే ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి మన ఆంధ్రప్రదేశ్ వారే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులు ఓన్లీ టెర్నోవర్ బేస్డ్ అంటే టెంపరీ బేస్ పొజిషన్లో తీసుకుంటారు. నాట్ రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్స్ కావు ఇవి. ఇది దృష్టిలో పెట్టుకుని అయితే అప్లై చేసుకోవాలి. టెర్నోవర్ ఆఫ్ ది మెంబర్ కమిటీ అండ్ బోర్డు 3 years కోసం అయితే వీళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటుంది. తర్వాత అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్టెడ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ని మిమ్మల్ని ఇంటర్వ్యూ అయితే తీసుకుంటారు. ఇంట్రక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. పర్సనల్గా సెలక్షన్ కమిటీ తీసుకోవడం జరుగుతుంది. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది అంటే మీకు సోషల్ వర్కర్కి మనకి 35 నుంచి 65 years మధ్యలో ఉన్నవారు ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ, ప్రిఫరబుల్ ఇన్ డిగ్రీ చదివిన వారికి కూడా ఉంటుంది. ప్రిఫరబుల్ ఇన్ చిల్డ్రన్ ఫిజియాలజీ అండ్ ఫిజియోథెరపీ, సోషాలజీ, హెల్త్ సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ ఫీల్డ్ ఆఫ్ లా ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చదివిన వారు అయితే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. 7 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. వర్కింగ్ ఇన్ చిల్డ్రన్ ఫీల్డ్ ఎడ్యుకేషన్లో కానీ, హెల్త్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో కానీ మీకు 7 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత మనకి సోషల్ వర్కర్కి ఎలిజిబిలిటీ సేమ్ మనకి 35 నుంచి 60 సంవత్సరాల వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత పోస్ట్ వచ్చి మనకి చైర్పర్సన్ పోస్టు, మెంబర్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ నుంచి వీరికి 35 నుంచి 60 సంవత్సరాల వారు అప్లై అయితే చేసుకోవచ్చు. సేమ్ డిగ్రీ,
ప్రిఫరబుల్ ఇన్ చిల్డ్రన్ ఫిజియాలజీ, లా అండ్ సోషల్ వర్కరు, సోషాలజీ నుంచి హ్యూమన్ హెల్త్, ఎడ్యుకేషన్, హ్యూమన్ డెవలప్మెంట్, మెడిసిన్, స్పెషల్ ఎడ్యుకేషన్ ఫర్ ద డిఫరెంటియల్ ఏబుల్ టు చిల్డ్రన్ అనేసి ఏదైనా మన యూనివర్సిటీ నుంచి చదివిన వారైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి కూడా 7 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. దీనికి కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నాయి. మిమ్మల్ని ఏదైనా తప్పులు చేస్తే మీకు ట్రైనింగ్ ఎలా ఇవ్వడం జరుగుతుంది, మిమ్మల్ని ఎలా తీసేస్తారనేసి మీకు ఆల్రెడీ ట్రైనింగ్లో అయితే చెప్తారు. దీనికోసం నేను ఓన్లీ ఎలిజిబిలిటీ అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నాను. మీకు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నవారో దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మరి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడికి వెళ్ళిన తర్వాత అప్లై ఆన్లైన్ ఉంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే రిజిస్టర్ అని ఉంటుంది, రిజిస్టర్ చేసుకోండి. ఆల్రెడీ మొబైల్ నెంబర్ పాస్వర్డ్తో రిజిస్టర్ చేసుకున్నవారు లాగిన్ అయితే చేసుకోవాలి. మీరు కొత్తగా మొదటగా వెళ్తున్నవారు అయితే రిజిస్టర్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో రిజిస్టర్ చేసుకోవడానికి మొబైల్ నెంబరు, ఎంటర్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ తీసుకున్న తర్వాత దీన్ని రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అవన్నీ సైట్లో మామూలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు కూడా అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. కాబట్టి అవన్నీ చేసిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మీకైతే ఖాళీగా ఉన్నారు ఎవరైనా 30 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు ఎవరైనా ఖాళీగా ఉంటే క్వాలిఫికేషన్ ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లింక్ని నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేయడం జరుగుతుంది, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మీకు ఆన్లైన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే మనకి టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది, 9100045396 కూడా మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. దీనికోసం ఈ నోటిఫికేషన్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటేనే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, నోటిఫికేషన్ ఏమైనా ఉంటే కామెంట్ అయితే చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి. సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని.